నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. విశాఖపట్నంలో ఘోరం జరిగిపోయింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ప్రాణాలు తీశారా? అసలు అక్కడ నడుస్తోంది ఆసుపత్రి లేక యమపుర? కేవలం ఒక చిన్న చెవి ఆపరేషన్ కోసం వెళ్తే ఆ చిన్నారి శవమై బయటకొచ్చింది. విశాఖ జగదాంబ సెంటర్ లోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఒక 13 ఏళ్ల బాలికను బలి తీసుకుంది. వైద్యం వికటించి ఆ మాల పాప కన్నుమూసింది. తమ బిడ్డకు చిన్న చెవి సమస్యే కదా అని నమ్మి ఆసుపత్రికి తీసుకొస్తే ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిన వైద్యులు కాసేపటికే పాప ఇక లేదు అంటూ చేతులెత్తేశారు. ఆగ్రహించిన బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు ఆయుష్మాన్ ఆసుపత్రిని ముట్టడించారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు, మాకు న్యాయం కావాలి, ఆ దంతా చోర వైద్యులను కఠినంగా శిక్షించాలి అంటూ ఆసుపత్రి ముందు బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అనస్థీషియా డోస్ ఎక్కువైందా లేక ఆపరేషన్ చేయడంలో అనుభవ రాహిత్యం కొంపముంచిందా? మేనేజ్మెంట్ ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీనిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.